నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. గాలేరు నగిరి చేపట్టిన ఈ ప్రాంతం కరువుతో ఎడారిగా మారబోతున్నటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి హంద్రీనీవా చేపట్టిన, వెలిగెల్లు ప్రాజెక్టు కట్టినా, ఇంకొక ప్రాజెక్టు పేరు ఎత్తినా, పోలవరం పేరు చెప్పినా, గుండ్లకమ్మ పేరు చెప్పినా, ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా కూడా గుర్తుకొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. ఇప్పటి రోజులు కాదు, భవిష్యత్తు తరాలు కూడా తలుసుకోవాల్సినటువంటి పేరు రాజశేఖర రెడ్డి గారు. ఆయన సంకల్పం చూపించకపోయినంటే ఏ ప్రాజెక్టు కూడా స్టార్ట్ అయ్యేది కాదు. స్వయాన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పుస్తకం రాస్తూ వ్యవసాయం దండగా, ప్రాజెక్టులు ఎవరైనా చేపట్టబోతారా, అది గుర్తుబండగా మారుతాయి అని మాట్లాడే వ్యక్తి ఈరోజు తన యొక్క అనుచరుల చేత ఇష్టానుసారం మాట్లాడిస్తున్నాడు. గాలేరు నగిరి అటువంటి ప్రాజెక్టు కానీ, హంద్రీనీవా అనేటువంటి ప్రాజెక్టును కానీ, గెండికోట లాంటి ప్రాజెక్టులను అన్నింటినీ కూడా ఎన్టీ రామారావు గారు పేరేమైనా పెట్టారు, అంతేగాని ₹1 ఖర్చు పెట్టలేదు. ఎన్టీ రామారావు గారు పేరన్నా పెట్టారు. ఈయన అల్లుడు ఆయన పార్టీని లాక్కొని చంద్రబాబు నాయుడు గారు ₹1 కేటాయింపు చేయకుండా హంద్రీనీవా ప్రాజెక్టుని ఎందుకు 40 టీఎంసీని చేయాలి, అంత అవసరం లేదు అని చెప్పి 5 టీఎంసీలు సరిపోతుంది, త్రాగునీరుకి మాత్రమే వాడుకోవాలా అని చెప్పి జీవో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? 99లో జీవో ఇచ్చి 99లో ఒకసారి, 2003లో ఒకసారి శంకుస్థాపన చేశాడు. ఆ శంకుస్థాపన చేసిన బోర్డులకు కూడా డబ్బులు కేటాయించలేదు. వీళ్ళు రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడతారా? ఆ ప్రాజెక్టు దేవుడి దయ వల్ల రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే 5 టీఎంసీలు కుదించాడో ఆ జీవోను రద్దు చేసి ఇమ్మీడియట్గా దాన్ని మళ్ళీ 40 టీఎంసీలకు చేసి దాదాపుగా 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టి హంద్రీనీవాను పూర్తి చేసి జీడిపల్లి వరకు ఆయన ఉన్నప్పుడే కంప్లీట్ చేసినటువంటి నాయకుడు దేశంలో ఎవరు కూడా లేరు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన అంత ఖర్చు పెట్టిన వ్యక్తి ఎవరు లేరు. మీరు సిగ్గుపడాలి. 95 నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కొని 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉండి తట్టడి మట్టి తీయకుండా ఈ ప్రాంతాల యొక్క గొంతు కోసి బ్రిజేష్ ట్రిబ్యునల్ రాకమునుపు కనీసం నువ్వు హంద్రీనీవా, గాలేరు నగిరి టేకప్ చేసినంటే మనకు నికర జలాలు వచ్చిండేటివి. 2004లో బ్రిజేష్ ట్రిబ్యునల్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఏది కూడా అదనపు జలాలతో, నికర జలాలతో ఏ ప్రాజెక్టు కట్టకూడదు అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ధైర్యం చేసి మేము మిగులు జలాలతో కాకుండా, నికర జలాలతో కాకుండా మిగులు జలాలతో కడుతున్నామని చెప్పి ఆ ప్రాజెక్టులను అన్నింటినీ కూడా కంప్లీట్ చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఇవన్నీ కూడా ఆ ఫలాలన్నీ కూడా మనకు అందుతున్నాయి. మరీ అడుగు ముందుకేసి నేను చెప్తే ఏదైనా వింటారు కదా, తమ్ముళ్ళు నేను ఫోన్ కనిపెట్టినా, తమ్ముళ్ళు నేను గ్యాస్ కనిపెట్టినాడని చెప్తే నవ్వుకుంటున్నారని చెప్పి అనంతపురంలో చెట్లు ఈయన మొలిపించినాడు అనేటువంటి మాట కూడా మనం మాట్లాడాడు. నవ్వుకుంటారు జనాలు. ఈ గెండికోట ప్రాజెక్ట్ని కూడా పెన్నా బేస్డ్గా ఉంది, ఇది 20 టీఎంసీలకు ఎందుకు 3 టీఎంసీలు చేయండి చాలు అని చెప్పి జీవో ఇచ్చినాడా లేదా ఒకసారి ఎవరైతే ఈరోజు రాయలసీమ ప్రాజెక్ట్స్ పైన వైసీపీని మాట్లాడుతున్నారో ఒకసారి వెరిఫై చేయండి. తిరిగి ఆ గెండికోటను నేను గాలేరు నగిరి నుంచి నీళ్లు తీసుకొస్తానని 20 టీఎంసీలకు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇదే 200 సంవత్సరాలు ఉత్సవాలు కడపలో జరుగుతుంటే ఒక మాట చెప్పారు రాజశేఖర రెడ్డి గారు, అందరి గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుంది, కడప జిల్లా ప్రజలు గుండె గండికోట అని కొట్టుకునే మాట చెప్పినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ చేస్తూ తన ఒక రూట్ ఏర్పాటు చేసి మంచిగా పోతిరెడ్డిపాడు అనేటువంటిది 80,000 క్యూసెక్లకు చేస్తే ఈ ప్రాంతాన్ని ఇంకా బాగా చేయాలనే మంచి ఉద్దేశంతో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ అనేది తీసుకొని ఏదైతే ఈ పోతిరెడ్డిపాడు అటువంటిది 840 అడుగులు చేరేంత వరకు కేవలం 2,000 క్యూసెక్లే వస్తుంది. ప్రాజెక్ట్ ఫుల్ రిజర్వాయర్ చేరేంత వరకు మనకు నీళ్లు రావని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది కింది 790 అడుగుల నుంచి మనం తీసుకోవచ్చు అని టేకప్ చేస్తే నీ యొక్క వ్యాపారాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టి రద్దు చేయిస్తే ఈరోజు ఆ రాయలసీమ ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదని మాట్లాడిస్తావా? మీకేమన్నా బుద్ధి ఉందా? లేకపోతే ఈ ప్రాంతాలకు తడిగుడితో గొంతు కోసేటువంటి వ్యవహారం మీరంతా కూడా తీసుకున్నారా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఆ రాయలసీమ లిఫ్ట్ అన్నటువంటిది
ఈరోజు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడేటువంటిది. తెలంగాణలో కింది వరకు డ్రా చేస్తే మనకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళతో సమానంగా సమాంతరంగా మనకు సకాలంలో పంటలు పెట్టుకోవచ్చు అన్నటువంటి మంచి ప్రాజెక్టు టేకప్ చేసి దాదాపుగా పూర్తి చేసిన ఆ ప్రాజెక్టు గురించి తప్పుడుగా మాట్లాడతారా? ఎవరండి చేసింది? ఈరోజు ఆ రోజు పోతిరెడ్డిపాడు చేయడం వల్ల కదా గెండికోట ఈరోజు 27 టీమ్స్ నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా? గెండికోటలో నిలబడినటువంటి వాటర్ని పైడిపాలెం ద్వారా చిత్రావతికి చేర్చేటువంటి పరిస్థితి ఆ ప్రాంతాన్ని అంతా సస్యశ్యామలం చేసింది ఎవరండి? వెలిగల్లు ప్రాజెక్ట్ 1 సంవత్సరంలో కంప్లీట్ చేసినటువంటి మహానాయకుడు ఎవరండి? వీటన్నిటినీ కూడా మంచి ఉద్దేశంతో తీసుకెళ్లి మంచిగా చేస్తే నువ్వు నిర్వీర్యం చేసి మేము 42,000 కోట్లు భవిష్యత్తులో ఖర్చు పెట్టబోతామని చెప్తున్నాడు ఆ ఫైనాన్స్ మినిస్టర్ పెద్ద ఆయన ఒక ఆయన. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అని అంటే ఈరోజు సెల్ఫ్ సస్టైనబిలిటీ సిటీ సెల్ఫ్ ఫైనాన్స్తో నిర్మిస్తున్నాం సిటీ అని చెప్పి 2 లక్షల కోట్లు అక్కడ అన్ని ప్రాంతాలపైన ఖర్చు పెట్టిస్తూ మళ్ళీ మభ్యపెట్టడానికి ఇప్పుడు ₹1 డబ్బు లేదు ప్రభుత్వం ఖజానా ఖాళీ అని చెప్పేటువంటి వాళ్ళు 42,000 కోట్లు ఖర్చు పెడతారంట. ఏ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు పెడతారో చెప్పమని చెప్పి సవాల్ చేస్తున్నాం. ఇదేగా ఈ ప్రాంతంలో కరువు శాశ్వతంగా నిర్మూలించడానికి హంద్రినీవాను మళ్ళీ కూడా కంప్లీట్ చేయడానికి నిధులు కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు గెండికోటలో ఉన్నటువంటి నీళ్లను హంద్రినీవా ద్వారా అనంతపురం జిల్లాకు పూర్తిగా సరిపోతాయి, ఈ ప్రాంతానికి కూడా సపరేట్గా ఉండాలా అన్ని ప్రాంతాలకు అని చెప్పి పులివెందుల రాయచోటి ఇట్లా మదనపల్లె ఏరియా కరువు ప్రాంతాల కోసం అని చెప్పి హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్కి లింక్ కూడా పెట్టాడు. ఆ ప్రాజెక్ట్ దాదాపుగా 60% కంప్లీట్ అయితే మూలను పడేశారు. ఇటువంటి టేకప్ చేయని వాళ్ళు 42,000 కోట్లు ఖర్చు పెడతారా? హంద్రినీవా కెనాల్ని 6,000 క్యూసెక్స్కి పట్టాలి, 3,000 క్యూసెక్లు తక్కువ వస్తుంది, 6,000 క్యూసెక్లకు చేయాలని చెప్పి ఎవరో ఆలోచన చేసి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈరోజు ఈ ప్రాంతంలో శ్రీ సిటీ రాయలసీమ ప్రాంతంలో వచ్చిన కియా ప్రాజెక్టు గొల్లపల్లి రిజర్వాయర్ ఉందని చెప్పి కియా ప్రాజెక్టు వచ్చింది. వీటికన్నిటికీ కారకులు తండ్రి కుమారులు. వాళ్ళు ఈ ప్రాంతానికి చేసినటువంటి మేలును మీరు చులకన చేసి మాట్లాడటం, మీరేమి చేయకపోయినా ఏదో చేయబోతున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక రాయలసీమ ప్రాజెక్టులు ఎందుకు మీరు ఈ గతంలో అంత నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు అటువంటిది మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేమి చేయకుండా ఉన్న ప్రాజెక్టును అయిపోయే ప్రాజెక్టును రాయలసీమ లిఫ్ట్ను ఆపేసి అది కూడా పక్క రాష్ట్ర సీఎంతో కుమ్మక్కై వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేస్తూ రాయలసీమ గొంతుకొస్తూ రాయలసీమ ప్రాంతానికి వచ్చినటువంటి హైకోర్టును మూవ్ చేసి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి లా యూనివర్సిటీని తీసేసి ఇక్కడ ఏర్పడినటువంటి సెజ్లకు నిర్లక్ష్యం చేస్తూ ఈ ప్రాంత ప్రాజెక్టులు నిర్వీర్యం చేస్తున్నారు. ఈ ప్రాంతం అన్ని ప్రాంతాలతో పాటు సమానంగా అభివృద్ధి చెందాలా. రాయలసీమకు ఒకప్పుడు రాజధాని ఉండేది, కర్నూలు అటువంటిది ఉండేది. కనీసం రాజధాని లేకపోయినా హైకోర్టు అన్నటువంటిది ఉంటే కన్నా ఈ ప్రాంతానికి కొద్ది గొప్ప న్యాయం చేసేట్టు ఉంటుంది అని చెప్పి అన్ని రకాల పర్మిషన్స్ కోసం ప్రయత్నం చేసి అలైడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసి కర్నూలులో మంచి చేయాలని ప్రయత్నం చేస్తే నిర్దాక్షిణ్యంగా ఓవర్ నైట్ హైకోర్టు తరలిస్తే కూడా మాట్లాడలేకున్నారు అని అంటే మీరు ఈ ప్రాంతాన్ని గొంతుకొస్తున్నట్టు కాదా? పర్మిషన్స్ వచ్చి శంకుస్థాపన చేసి ప్రారంభమైనటువంటి లా యూనివర్సిటీని ఎందుకు తీసుకెళ్లారండి? మీ మనుషులం కాదా? 52 లక్షల ఎస్ఎఫ్టీతో కడతారంటున్నవే సచివాలయం. దేశంలో ఎక్కడైనా ఉందా? 9.5 లక్షల ఎస్ఎఫ్టీతో కట్టినటువంటి తెలంగాణలో ఇంకా ఖాళీగా ఉన్నాయంటున్నారు భవనాలు. 52 లక్షల ఎస్ఎఫ్టీతో కట్టేసి కేవలం దోపిడీ కోసం స్థలం ఇచ్చి అడుగుకు 16,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు దోచుకుంటూ 6,800 కోట్ల దాకా సచివాలయానికని 5,000 కోట్ల అసెంబ్లీకి అంటావు, హైకోర్టుకు 5,000 కోట్లు అంటావు, ఆ మౌలిక వసతులు రోడ్ల కోసం 1,00,000 కోట్లు అంటావు. ఇదంతా కూడా మళ్ళా రాష్ట్ర ఖజానా నుంచి కాదంటూ స్పష్టంగా కనపడే విధంగా రాష్ట్రం పేరుతో అప్పులు తీసుకొని వచ్చి బాండ్ తీసుకొని వచ్చి 1,00,000 కోట్లు మా ప్రాంతం పైన కూడా నువ్వు అప్పులు రుద్దుతున్నావే. మా ప్రాంతానికి ఏం చేయకుండా మేమెంతో బాధపడాలి? అందుకనే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు తిరిగి కర్నూలు ఏర్పాటు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు దుబారా ఖర్చులు ఉండకూడదు, తక్కువ ఖర్చుతో మంచి రాజధాని నిర్మించాలన్నటువంటి మంచి లైన్ చెప్తే ఆయన మాట్లాడిన రోజు నుంచి ఒక వారం నుంచి చూస్తున్నాం. వ్యక్తిగతంగా కుటుంబం పైన దాడులు చేయడం, అవహేళనగా మాట్లాడడం, పర్సనల్గా
కుటుంబాన్ని అటాక్ చేసి ఇష్టానుసారం ఒక్కొక్కరి నుంచి ఒకరొకరు మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా వ్యవహరిస్తుండడం మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే వాళ్ళు చేస్తుంది తప్పు అన్నటువంటిది నిరూపణ అయింది. ప్రజలు జగన్మోహన్ గారు ఏది చెప్పారో దానిపైన ఇది మంచిది కదా అని చెప్పి ఆలోచన చేస్తున్నారనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఏదైతే రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ప్రాజెక్టుని మీకు చిత్తశుద్ధి ఉంటే కంప్లీట్ చేయండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది ఇప్పుడే గౌరవ అంతా మా పార్టీ నాయకులు రాయలసీమకు సంబంధించి ఉధృత స్థాయిలో పోరాటం చేస్తున్నారు. అన్ని జిల్లాలలో మీటింగ్లు పెట్టి ప్రజల యొక్క స్పందన చూసి మాకే ఆశ్చర్యంగా ఇంతగా సెంటిమెంట్ ఉందా అని మా ప్రాజెక్ట్ని 1 సంవత్సరం లోపల కంప్లీట్ చేయకపోతే ఏ రకంగా పోరాటం ఉంటుందో తెలియజేస్తాం. అదే రకంగా ఇక్కడ ప్రాంతానికి వచ్చినటువంటి హైకోర్టును లా యూనివర్సిటీని ఇక్కడ పునర్నిర్మిస్తేనే మాకు నువ్వు అంతో ఇంతో ఈ ప్రాంతాన్ని మేలు చేసిన వాడే అవుతావు, లేకపోతే తీవ్రంగా మా గొంతు కోసిన వాడే అవుతావు. వీటన్నిటిపైన ఆలోచన చేయమని చెప్పి అవగాహన లేకుండా ఏదంటే అది మాట్లాడడం కాదు. ఎలాంటి మంచి ఉద్దేశంతో చేశారు, ఎలాంటి దానివల్ల SR1 SR2 ఎలాగుండాలి, తెలుగంగా ఎప్పుడు కంప్లీట్ కావాలి, తెలుగంగాకు మొత్తం అంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారు రూపకల్పన చేసి 34 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగారు. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ఒక 400 కోట్ల దాకా ఖర్చు పెట్టగలిగింది. మళ్ళీ అంత 95 నుంచి 2005 వరకు 2004 వరకు ₹1 చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టలేదు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు 3600 కోట్లు తెలుగంగా పైన కేటాయించి కంప్లీట్ చేసినటువంటి మహానాయకుడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చెన్నైకి నీళ్ళు ఇవ్వడానికి పోతుందంట. మీకు అవగాహన ఉందా అసలు? అది పోతిరెడ్డిపాడుకు సంబంధించి 80,000 క్యూసెక్కులు ఒకటేసారి అక్కడ రావు కాబట్టి, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ చేరేంత వరకు రావు కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడుకేస్తే ఈ ప్రాంతం సోమశిల వరకు కండలేరు వరకు ఇక్కడ అన్ని ప్రాంతాలు కూడా మొత్తం రాయలసీమ ప్రాంతానికి అన్నిటికీ కూడా దానికి సబ్సిడీగా ఉంటుంది అని ప్లాన్ చేస్తే అది చెన్నైకి లాభం, మనకేం లాభం అన్నటువంటి మాట మాట్లాడతాం. అవగాహన ఉందా మీకు అసలు? పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు ఎక్కడికి పోతాయంటే ఫస్ట్ మన ప్రాంతానికి అంతా వచ్చిన తర్వాతే కదా పోయేది. ఈ ప్రాంతంలో సరైనటువంటి టైంలో పంటలు వేసుకునే దానికి అవకాశం ఉన్న తర్వాతే కదా జరిగేది. ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్న మీకు ఫస్ట్ అవగాహన కల్పించుకోండి. మీకు ఏదైనా దీనిపైన నాలెడ్జ్ లేకపోతే మా దగ్గరికి రండి, మేము తెలియజేస్తాం. అంతేగాని వ్యక్తిగతంగా పార్టీ పరంగా మాట్లాడేటుంటే ప్రజలు మీకు గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తాం. ఇచ్చిన జీవో ఏదైతే చెన్నై నీటి అవసరాల కోసం ఒక జీవో ఇచ్చారు, ఆ జీవో ఒకసారి సరిగా చూసుకోమని మీకే సలహా ఇస్తున్నాను. ఒక్కటండి, ఆ రోజు 2004లో హంద్రీనివా గాలేరు నగరి చేస్తుంటే వీళ్ళే అడ్డుకున్నారు. బ్రిజేష్ క్రిమినల్ ప్రకారం మీరు కట్టడానికి లేదు అని చెప్పి మాట్లాడారు. ఆ రోజు ఈ ప్రాంత ఇంట్రెస్ట్ల కోసం ఆ యొక్క పరిస్థితిని అనుగుణంగా రాజశేఖర రెడ్డి గారు టేకప్ చేశారు కాబట్టి ఈరోజు ఆ ప్రాజెక్టులు మనకు ఫలాలు కనిపిస్తున్నాయి. అలాగే ఏదైతే అప్పుడు 3 రాష్ట్రాలు సైన్ చేశాయో 5 TMCల ద్వారా, దాని పేరుతో ఆ ప్రాజెక్ట్ నిర్మించిందే తెలుగంగా ప్రాజెక్ట్, కానీ ఇవన్నీ కూడా చెన్నై నీళ్ళ కోసమే అని చెప్పి. కానీ భవిష్యత్తులో మనం 90% పైగా 95% ఉపయోగపడేది మనకు కూడా కదా. ఆ జీవో కాపీలో ఏముంది, ఎవరికి ఉపయోగపడుతుంది అన్నటువంటిది చూసుకోవాలి. కానీ జీవో కాపీ దేనికోసం? అల్టిమేట్గా అప్పుడు తెలుగంగా టేకప్ చేసిందే చెన్నై వాటర్ కోసం, దాన్ని కంటిన్యూస్గా ఇచ్చిందే. కానీ ఈ ప్రాంతానికి కదా మేలు జరిగేది. కంటిన్యూస్గా మన రాయలసీమ లిఫ్ట్లో వదిలేసేటివన్నీ కూడా చెన్నైకి పోతున్నాయి నీళ్లు. అంటే వాళ్ళు తప్పుదోవ పట్టించేదానికి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఎందుకు ఈ ప్రాంతానికి ఎంత ఉపయోగపడుతుందని చెప్పే దాంట్లో వాళ్ళు విఫలమవుతున్నారన్నటువంటి తెలుసుకోవాలి. రాయలసీమకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వాసే, అలాగే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ అయ్యావుల కేశవ్ కావచ్చు, రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాయలసీమ వాసులే. రాయలసీమకు ద్రోహం చేస్తున్న వీరిని ప్రజలు క్షమించే కార్యక్రమమే చేయరు. తప్పకుండా వీళ్ళు రిజైన్ చేసి రాయలసీమ ఇష్యూస్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా కలిసి వచ్చే పార్టీలతో
కలిసి వచ్చే ప్రజా సంఘాలతో కలిసి చేస్తున్న ఉద్యమానికి వాళ్ళు కూడా పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అలా పాల్గొనకుండా వాళ్ళు ఈ రకంగా బురద జల్లే కార్యక్రమం చేస్తే, అదే కాకోకుండా ఈ క్రెడిట్ చోరీ అనేది వేరే ఎవరో దానికి నాంది పుట్టించి వాళ్ళు ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే అన్ని ప్రాజెక్టులు, సో దాన్ని మేము చేసినామని చెప్పేసి క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమం వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలుకొని జాతీయ అధ్యక్షుడి నుంచి మొదలుకొని కింద ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వీళ్ళ వరకు కూడా ఇదే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే మీడియా సపోర్ట్ ఉంది, సో తిమ్మిని బమ్మిని చేయవచ్చు అని చెప్పేసేసి వాళ్ళు ఆ రకంగా ప్రజలు మర్చిపోతారులే అని చెప్పేసేసి అనుకుంటూ ఈ రకంగా చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు. ప్రజలకు అన్నీ కూడా అవగాహన ఉంది. సో డెఫినెట్గా చరిత్రహీనులుగా మిగిలిపోయే కార్యక్రమం జరగబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కాలంలో అన్ని రకాలుగా ఇంతకుముందు మా శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా సో తప్పకుండా అన్ని విషయాల్లోనూ ఇరిగేషన్ ప్రాజెక్టులను మొదలుకొని ఇండస్ట్రీసు అన్ని విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి మిగతా అన్ని రకాలుగా రాయలసీమకు అన్యాయం చేస్తున్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి 101 టీఎంసీలు డ్రా చేయాల్సి ఉంటే కృష్ణా జలాల నుంచి ఈ ప్రాజెక్టులకు అన్ని దానిలకు 101 టీఎంసీలు రావాలి. అలోకేటెడ్ వాటర్ అది రాయలసీమకు. ఆ అలోకేటెడ్ వాటర్ కూడా తీసుకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటున్నా. గతంలో ఆ దేవుడి దయ వల్ల నువ్వు మూడు సార్లు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మళ్ళా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి కావడం జరిగింది. 20 ఏళ్ల కాలంలో నువ్వు ఎన్ని టీఎంసీలు డ్రా చేసావు కృష్ణా జలాల నుంచి? ఒక సంవత్సరం చూస్తే అసలు జీరో, ఇంకో సంవత్సరం చూస్తే 20 టీఎంసీలు. మనకు అలోకేటెడ్ వాటరు ఇంత దారుణమైన ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకోరు లేదు. ఎవరైనా కూడా దాన్ని ఆ 101 టీఎంసీలు భవిష్యత్తులో వచ్చే అలోకేటెడ్ వాటర్ను కూడా పోగొట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ కంటే ముందే ఇవన్నీ కూడా చేసి ఉంటే ఆయన టైంలో ఖచ్చితంగా రాయలసీమ ఇంకా బాగా సాగుదల పెరిగేది, ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం జరిగిండు. అది చేయకపోగా ఉన్న అలోకేటెడ్ వాటర్ కూడా వాడుకోలేని పరిస్థితి. నువ్వు అన్ని రకాలుగా మోసం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు కూడా రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని చెప్పేసేసి నువ్వు ఈ రకంగా చెప్పే కార్యక్రమం చేస్తున్నావు. ఇదేదో చెన్నైకి నీళ్లు తీసుకుపోయేదానికో లేకుంటే ఇంకో దానికో కాదు. ఎందుకంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది 841 అడుగులలో నిర్మించడం జరిగింది. దానికంటే పైన ఉంటేనే నీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతాయి. అందుకోసమే నువ్వు 20 టీఎంసీలు 10 టీఎంసీలు 5 టీఎంసీలు 40 టీఎంసీలు డ్రా చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 175 టీఎంసీలు డ్రా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. సో చాలా దారుణం. ఎందుకంటే అవతల నువ్వు పరిపాలించే టైంలో అన్ని రకాలుగా ఇరిగేషన్ వ్యవస్థనే నాశనం చేసిన పరిస్థితి. కృష్ణా జలాలే కాదు, గోదావరి జలాలు అయితేనేమి అన్ని జలాలను ఈ రాయలసీమకే రాకోకుండా చేసిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పోలవరం కెపాసిటీ తగ్గించి ఇప్పుడు పోలవరం మహాప్రాజెక్టు కాదు, అది చిన్న ప్రాజెక్ట్ లాగా తయారు చేసిన పరిస్థితి. సో దాన్ని ఆ కెపాసిటీ తగ్గిపోయినందువల్ల ఇప్పుడు రాయలసీమకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఆ లోకల్గా ఉన్న వాళ్ళకే నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రకంగా అన్యాయం చేయడం జరిగింది. ఇప్పుడు లిఫ్ట్ నువ్వు కంప్లీట్ చేసి ఉంటే సో డెఫినెట్గా రాయలసీమకు ఇప్పుడు మేలు జరిగేది. 800 అడుగుల్లోనే మనం డ్రా చేసే పరిస్థితి ఉంటుంది. 3 టీఎంసీలు ప్రతిరోజు. పోతిరెడ్డిపాడు నువ్వు హెడ్ రెగ్యులేటర్ ఆ ముందు కాలువలో కలిపేస్తే చాలు,
నీళ్లు మనకు సంపూర్ణంగా 101 టీఎంసీలు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు డ్రా చేసినట్టుగా 175 టీఎంసీలు కూడా నువ్వు డ్రా చేసే పరిస్థితి ఉండిండు. ఈ సంవత్సరం అంతో ఇంతో నీళ్ళు ఏడన్నా ఉన్నాయేమో, గతంలో రిజర్వాయర్లలో నీళ్ళు ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అదే నీళ్లు లేని పరిస్థితి ఉంటే నీకు డెఫినెట్గా తెలిసి వచ్చిండు. శ్రీశైలం ఇప్పుడు డెడ్ స్టోరేజ్లో ఉంది, 40 టీఎంసీ, అంటే 40 కంటే 840 కంటే తగ్గిపోయింది. సో ఇప్పుడు బయట పైన వానలు రాకపోతే మహారాష్ట్రలోనూ కర్ణాటకలోనూ మన పరిస్థితి ఏంది? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టులో ఆల్మట్టి నీ పరిపాలనలోనే ఈ 20 ఏళ్ళ పరిపాలనలో ఆల్మట్టి ఎత్తు పెంచడం అయితేనేమి, సామర్థ్యం పెరగడం అయితేనేమి, ఇవన్నీ కూడా నీ టైంలోనే జరిగినాయి. నువ్వు ప్రధానమంత్రిని, నేను చేసిన దేవగౌడను అని చెప్పేసి చెప్పుకుంటావు, ఎందుకంటే ఆ కమిటీ చైర్మన్గా ఉన్నావు కాబట్టి అప్పుడు. సో ఆయనే ఆ సామర్థ్యాన్ని 127 టీఎంసీలకు పెంచడం జరిగింది. చిన్న రిజర్వాయర్ అది, ఆనకట్ట. ఆ రిజర్వాయర్ను 127 టీఎంసీలకు, అది వరల్డ్ బ్యాంక్ నిధులు, ప్రధానమంత్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి వరల్డ్ బ్యాంక్ నిధులు రావడం జరిగింది. సో దాంతో సామర్థ్యాన్ని పెంచడం జరిగింది. మనం వరద నీరు 130 రోజులు, 120 రోజులు, 140 రోజులు వచ్చే వరద నీరు సంవత్సరానికి ఈరోజు 35 రోజులు, 35 రోజులకు 40 రోజులకు పడిపోయిందంటే కారణం ఏంది? నువ్వు ఆల్మట్టి డ్యామ్ అయితేనేమి, నారాయణపూర్ డ్యాము కెపాసిటీలు పెంచడం అయితేనేమి, ఇవన్నీ జరిగినందువల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దాన్ని 225 టీఎంసీలకు పెంచే కార్యక్రమం చేస్తున్నారు. మరి 80,000 కోట్ల రూపాయలు ఒట్టి దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజేషన్కు, ఆల్మట్టి డ్యాంలో ల్యాండ్ అక్విజేషన్కు, మిగతా కార్యక్రమాలకు ఉపయోగించడానికి వాళ్ళ బడ్జెట్లో అలకోట్ చేసిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే పూర్తయిపోతే ఒక రాయలసీమే కాదు, విజయవాడ నుంచి మొదలుకొని విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, మన రాయలసీమ 4 జిల్లాలు, ఇవన్నీ కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితి రాబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇవన్నీ నీ నిర్వాహకం వల్లనే జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇదే కాదు, ఒక కర్ణాటకనే కాదు అక్రమ ప్రాజెక్టులు నిర్మించేది, తెలంగాణకు సంబంధించిన అక్రమ ప్రాజెక్టులన్నీ కూడా నీ టైంలోనే రావడం జరిగింది. నువ్వు సానుకూలంగా స్పందించుంటే, ప్రతిపక్షాలను కలుపుకొని ఉద్యమాలు చేసి ఉంటే తప్పకుండా ఆగిపోయి ఉండు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో వాళ్ళకు కూడా తెలుసు, వేరే వాళ్ళు ఎవరున్నా దీన్ని ప్రొటెస్ట్ చేసే కార్యక్రమం చేస్తారు. ఒక చంద్రబాబు నాయుడు గారు ఉంటే పట్టించుకోరు కాబట్టి మనం ఈ అక్రమ నిర్మాణాలన్నీ కట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి తెలుసునేమో. అందుకోసమే ఇవన్నీ కూడా నిర్మించిన పరిస్థితి. చాలా దారుణం. అన్నో ఎన్నో మిగిలితే, ఈ ఆల్మట్టి కెపాసిటీ పెంచిన తర్వాత అన్నో ఎన్నో మిగిలితే, ఏదైనా పైన పెద్ద ఎత్తున వానలు వచ్చి 225 టీఎంసీల కంటే మించి నీళ్లు కిందికి వదిలితే వాళ్ళు, అది కూడా తెలంగాణలో మన జూరాల ప్రాజెక్టు దగ్గర నిర్మించిన నెట్టంపాడు అయితేనేమి, ఈ ఎత్తిపోతల పథకం దానివల్లనే మొత్తం నీళ్లు పోయాయి. శ్రీశైలం కూడా రావు నీళ్లు, వాళ్ళు కూడా అవి ఎత్తకపోయే కార్యక్రమం జరుగుతుంది. సో తెలంగాణలో ప్రాజెక్టులన్నీ కూడా కలవకుర్తి అయితేనేమి, డిండి ప్రాజెక్ట్ అయితేనేమి, సో ఈ ప్రాజెక్టులన్నీ కూడా దాదాపు 8 టీఎంసీలు వాళ్ళు నీకు 800 అడుగుల్లోనే వాళ్ళు డ్రా చేసుకొని పోతుంటే, అదే కాకుండా కరెంటు ఉత్పత్తి 780, 790 అడుగుల్లోనే వాళ్ళు డ్రా చేసుకొని పోతుంటే, మనం నిమ్మకు నీరెత్తినట్టు మనం ఉండిన పరిస్థితి మనం తెలుసు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. సో అది చూడలేకనే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దాదాపు 70-80% పూర్తి చేయడం జరిగింది. నువ్వు దాన్ని అడ్డుకోవడానికి మళ్ళా తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళతో వీళ్ళతో అంతా కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు కంప్లైంట్ ఇప్పించి దాన్ని ఆపిచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. నువ్వు మళ్ళా చెప్తారన్నమాట. ఎందుకంటే ఏదో ఒక విధంగా దాన్ని పూర్తి చేయగలిగితే మన ప్రాజెక్టులకు మంచి జరుగుతుంది, మన రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. కాబట్టే అది తాగునీటికి లే అని చెప్పేసి చెప్పిన పరిస్థితి తప్ప అది సాగునీరికే.
ఇది చెప్పే కార్యక్రమం చేస్తారు. మీరే తాగునీరుకి అని చెప్పినారు కదా అని చెప్పేసేసి, ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే మంచిదని ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎక్కడైతే గ్యాపులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి అన్నమాట. సో అవుకు టన్నల్ అయితేనేమి, గతంలో మిగిలిపోయిన టన్నలు, ఆ టన్నల్ను పూర్తి చేయడం అయితేనేమి, ఏదైతే గ్యాపులు ఉన్నాయో ఆ గ్యాపులన్నీ కూడా పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులే కాదు, మిగతా అన్నీ కూడా ఈ రాయలసీమకు అన్ని రకాలుగా అన్యాయం చేయడం జరిగింది. ఒక లా యూనివర్సిటీనే కాదు, ఉర్దూ యూనివర్సిటీని తీసుకుపోవడం జరిగింది. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని తరలించే కార్యక్రమమే జరుగుతోంది. దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. రాయలసీమ బ్యాంకు దాన్ని విజయవాడకు తీసుకుపోవడం జరిగింది. ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఆ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ దాన్ని కూడా విజయవాడకు తీసుకుపోయిన పరిస్థితి. అనంతపూర్లో ఎయిమ్స్ బైఫర్కేషన్లో అనంతపూర్కు ఎయిమ్స్ హాస్పిటల్ని ఇవ్వడం జరిగింది. అది దేశంలోనే ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్, దాన్ని విజయవాడకు తీసుకుపోవడం జరిగింది. నువ్వు కర్నూలు నుంచి హైకోర్టును తీసుకుపోవడం జరిగింది. అన్ని రకాలుగా ఈ రాయలసీమకి ఏం చేసినావని చెప్పేసి నువ్వు నీ వందిమాగదులు ఆ రకంగా మాట్లాడే కార్యక్రమం జరుగుతోంది. అంతో ఇంతో మేలు జరిగింది రాయలసీమ కంటే ఒక రాజశేఖర రెడ్డి గారి వల్ల, ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల తప్ప ఇంకో రకమైన కార్యక్రమమే కాదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. దాన్ని క్రెడిట్ చోరీ చేసేసి మేం చేసినాం అని చెప్పేసి చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. మీకు అన్ని రకాలుగా ఈ రాయలసీమను నాశనం చేసిన పరిస్థితి. ఈడున్న ఆల్విన్ ఫ్యాక్టరీ ఎవరు అమ్మినారు? నందలూరు దగ్గర ఉండేది. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆయన అమ్మడం జరిగింది. సో రాయలసీమకు సంబంధించి కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు నంద్యాలలో అయితేనేమి, ఈడున్నది అయితేనేమి, ఇవన్నీ కూడా అమ్మింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి టైంలో. స్పిన్నింగ్ మిల్లులు, పొద్దుటూరులో ఒక స్పిన్నింగ్ మిల్లు, మిగతా చోట్ల అన్ని స్పిన్నింగ్ మిల్లులు ఉన్నటి అన్నీ కూడా అమ్మిన పరిస్థితి. సో ఈ రకంగా రాయలసీమకు అన్ని రకాలుగా అన్యాయం చేసి, అంతెందుకు అమృత్ స్కీమ్ కింద 500 కోట్ల రూపాయలతోటి స్టార్ట్ చేసిన పథకాన్ని నువ్వు దాన్ని అబయన్స్లో పెట్టి ఆపేయడం జరిగింది. ఎందుకు? మళ్ళా టెండర్ పిలిచి కాంట్రాక్టులను పిలిస్తే కమిషన్లు వస్తాయని తప్ప వేరే ఏం లేదు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈ ఇండస్ట్రియల్గా దాదాపు రాజశేఖర రెడ్డి గారి టైంలో 6,800 ఎకరాలు కడపలో సేకరించడం జరిగింది ఇండస్ట్రీస్కు. ఎందుకంటే భవిష్యత్తులో ఇది వెనకబడిన ప్రాంతం, ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు చేసింది. దాన్ని చెన్నై వైజాగ్కు సంబంధించిన కారిడార్లో దీన్ని ఇంక్లూడ్ చేయించే కార్యక్రమం చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా, ఎందుకంటే ఈ రాయలసీమను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో వైద్యానికి సంబంధించి నంద్యాలలో ఒకటి, మార్కాపురంలో ఒకటి, పులివెందులలో ఒకటి మెడికల్ కాలేజీలు ఎవరు తీసుకురావడం జరిగిందేవి రాయలసీమకు సంబంధించి? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రతి జిల్లాలోనూ ఒక యూనివర్సిటీ ఉండాలని చెప్పేసి కోరుకున్నాడో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి జిల్లాలోనూ, అంటే 7 కాన్స్టిట్యున్సీలకు ఒక జిల్లా పార్లమెంట్ పరిధిలో ప్రతి చోట ఒక కాలేజీ ఉండాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. మరి నీవు ఏం చేసినామని చేయడానికి? పులివెందులలో 50 మెడికల్ సీట్లు వస్తే ఆ మెడికల్ సీట్లను నాకు వద్దు, నేను చేయలేను అని చెప్పేసి చెప్పిన దగుల్బాజీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దాన్ని ప్రైవేట్ పరం చేసి అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాయలసీమకు సంబంధించి గ్రేటర్ రాయలసీమ పరిధిలో రామాయపట్నం పోర్టు నిర్మించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జువల్దిన్నె ఫిషింగ్ హార్బర్ ఎవరు నిర్మించింది?
జగన్మోహన్ రెడ్డి గారు. సో అవి ఇప్పుడు ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తున్నాను. సో ఇంత దారుణంగా గ్రేటర్ రాయలసీమలో అందరినీ నష్టపరిచిన మీరు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా కూడా ఆశ్చర్యం. ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇంత అన్యాయం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి మీరందరూ కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. దా. 2 నిమిషాలు మాట్లాడు.